brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। పారా హుషార్ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. తెలంగాణలో అయితే 2-3 రోజుల నుంచి లిటరలీ దంచి కొట్టేస్తూ ఉన్నాయి. ఇక హైదరాబాద్ లో సాయంత్రం అయితే చాలు కుండపోత వర్షాలు కమ్మేస్తూ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్ష సూచన చేస్తోంది వాతావరణ శాఖ. ఇవాళ ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, అలాగే నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని చెప్తూ ఉన్నారు. పూర్ణిమ, ఇక భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగామ, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీ వర్ష సూచన ఉన్న జిల్లాల్లో కలెక్టర్లు అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం ఆదేశించారు. ఎక్కడా కూడా ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గుండాల, ఆళ్లపల్లి, ఏజెన్సీ మండలాల్లో కిన్నెరసాని ఉప్పొంగుతోంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రైతులు వాగు దాటద్దంటూ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, కోయగూడెం, సింగరేణి ఓసీ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. 95,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షాలకు వరదలు ముంచెత్తేస్తూ ఉన్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని గ్రామాలకైతే రాకపోకలు కట్టయిపోయాయి కూడా. నిర్మల్ జిల్లా భైన్సా పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి నరసింహానగర్కి వెళ్లే మార్గంలో పెద్ద చెట్టు నేలకూలింది. అర్ధరాత్రి టైంలో గాలులకు చెట్టు పడిపోయినట్టుగా స్థానికులు చెప్తున్నారు. నరసింహనగర్, సాయి, కాటన్, ఓవైసీ నగర్ వెళ్లే మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. చెట్టు పక్కకే విద్యుత్ స్తంభం కూడా కింద పడిపోవడంతో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. మున్సిపల్ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.